Everyone, let us prove the following. Given that triangle ABC is similar to triangle PQR, CM and RN are the medians of triangle ABC and triangle PQR respectively. Then prove that triangle AMC is similar to triangle PNR. Okay, so to prove the following, let us take the data once again into consideration. What is given? ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అలాగే ట్రయాంగిల్ పీక్యూఆర్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు. అట్లాగే సిఎం అనేదేమో ట్రయాంగిల్ ఏబిసికి మీడియన్, అలాగే ఆర్ఎన్ ట్రయాంగిల్ పీక్యూఆర్కి మీడియన్. Okay, so with the definition of this median we can write that am is equal to mb is equal to half ab in triangle abc. ఎట్లా రాసి మనకి మీడియన్ డెఫినిషన్ తెలుసు. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్? ఏ మీడియన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. అంటే సిఎం ట్రయాంగిల్ ఏబిసికి మీడియన్ అనుకుంటే ఎం అనేది ఏబి సైడ్కి మిడ్ పాయింట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఎం ఏబికి మిడ్ పాయింట్ అయిందో మనం ఏం రాసుకోవచ్చు? ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి అని రాసుకోవచ్చు. అంటే ఏఎం ఎంబి ఈక్వల్ అవుతాయి. దాన్ని మనం రివర్స్ చేసి ఎలా రాసుకోవచ్చు? ఏఎం ఎంబి ఈ రెండు కూడా హాఫ్ ఆఫ్ ఏబి అవుతుందన్నమాట. సో దిస్ ఈస్ జస్ట్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద మీడియన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. Okay, in the similar manner as rn is the median of triangle pqr, we can write this equation. What can we write? pn is equal to qn is equal to half pq. ఎందుకని? rn అనేది pqకి pqని మనకి కరెక్ట్గా హాఫ్గా కట్ చేస్తుంది. ఎందుకని? rn అనేది మీడియన్ ఈ ట్రయాంగిల్లో, రైట్? సో మనం పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ రాసుకోవచ్చు. అది హాఫ్ ఆఫ్ పీక్యూ అవుతుంది. సో వీఆర్ డినోటింగ్ యాజ్ 1 and 2 equations here. Just we derived all these things with the definition of the median of a triangle, right? Now one more point is given here. What is that? Triangle ABC and triangle PQR, they are similar triangles. Two triangles similar అయితే మనకి ఏం తెలుసు? Their corresponding sides of those similar triangles are in proportion, so they are proportional. So taking that particular point into consideration, what can we write? AB by PQ is equal to AB by PQ is equal to BC by QR, BC by QR is equal to CA by RP. These are all corresponding sides. ఇక్కడ ఏబి అయితే ఈ ట్రయాంగిల్లో పీక్యూ, అందుకే మనం అట్లా రాసుకున్నాం అనమాట. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి, రైట్? నౌ వీ నీడ్ టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏఎంసి అలాగే ట్రయాంగిల్ పిఎన్ఆర్, దీస్ టూ ఆర్ సిమిలర్. ఓకే, అందుకని మనం ఏం చేస్తున్నాము? ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి తీసుకున్నాం, రైట్? ఇందాక మనం 1-2 ఈక్వేషన్స్లో ఏం చూపించాము? ఇక్కడ మనము ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని చూపించాం కదా. సో ఇది ఏఎం హాఫ్ ఏబి అయినప్పుడు ఏబి అనేది 2AM ఈక్వల్ అవుతుంది, అవునా కదా? అట్లాగే పీక్యూ అనేది 2PNకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు దాన్నే సబ్స్టిట్యూట్ చేసాం. ఏబి ప్లేస్లో 2AMని, పీక్యూ ప్లేస్లో 2PNని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, సిఏ బై ఆర్పి. సిఏ ఎక్కడుంది? సిఏ బై ఆర్పి, రైట్? సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఎం బై ఆర్పి. ఇది మనం ఇక్కడ కూడా సైడ్స్ ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో వచ్చాయి, చూసారా? సో హియర్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఏఎం బై పిఎన్ కరస్పాండింగ్ సైడ్స్, అట్లాగే సిఏ బై ఆర్పి కరస్పాండింగ్ సైడ్స్. మనం ఈక్వేషన్ 3లో దాన్ని మనం చూపించుకున్నాం, రైట్? నౌ
మనకి ఏం తెలుసు, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ఉంటుంది, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సేమ్ అదే యాంగిల్ ఏ యాంగిల్ పి ట్రయాంగిల్ ఏఎంసి అలాగే ట్రయాంగిల్ పిఎన్ఆర్లో కూడా ఈక్వల్ అని రాసుకోవచ్చా కదా. ఎస్, వీ కెన్ రైట్. సో ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పి. ఇందాక ప్రూవ్ చేసిన థర్డ్ ఈక్వేషన్లో ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి. సో మనకి ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్, ఇక్కడ ఈ టూ సైడ్స్ ఏమో కరస్పాండింగ్గా ప్రపోర్షనేట్గా ఉన్నాయి, అట్లాగే ఒక యాంగిల్ ఈక్వల్గా ఉంది. సో ఎస్ఏఎస్ క్రైటీరియాను ఉపయోగించి మనం ఫైనల్గా ఏం చెప్పచ్చు, ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ సిమిలర్ టు triangle PNR. So to prove this, we have taken into consideration the definition of the median and the criteria of similar triangles again. Okay? అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.